వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మామ్నూరు పీటీసీలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్ను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్తా, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అభిలాష బిస్తా మాట్లాడుతూ విధులతో పాటు పోలీసులు క్రీడా రంగంలోనూ క్రీడల్లోనూ ప్రతిభ చాటాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు పేరిట లింగాల గణపూర్ మండలంలో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికైతే మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే లింగాల గణపూర్ మండలంలోని పలు గ్రామాలకు వెళ్లిన తరుణంలో ప్రజలు తమ బాధలు సమస్యలను విన్నవించిన సందర్భం కనిపించింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నెల్లుట్ల గ్రామానికి వెళ్లిన సందర్భంలో ఖాళీ బిందెలతో ఎదురొచ్చినటువంటి మహిళలు నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నామని చెప్పి రాజయ్య దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాన్ని గ్రామ సెక్రటరీకి ఫోన్ చేసి అడగగా 15 రోజుల నుంచి మోటార్ ఖరాబ్ అయింది, దానివల్ల ఆ గ్రామంలో నీళ్లు రావడం లేదని చెప్పిన సందర్భం కనిపించింది. మరోవైపు పారిశుద్ధ్యానికి సంబంధించిన విషయం కూడా గ్రామ కార్యదర్శిని ఫోన్లో అడగడంతో 3 నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు రావడం లేదని, కార్యదర్శులకు కూడా సరిగా జీతాలు వేయడం లేదని తన బాధను కూడా వెల్లడించిన సందర్భాన్ని అయితే చూస్తున్నాం. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే పాలకుర్తి మండలంలో ఉన్నటువంటి సోమనాథ కవి స్మృతివనాన్ని బీఆర్ఎస్ శ్రేణులు సందర్శించాయి. ఈ సందర్భంగా ఆ క్షేత్రమంతా కూడా, ఆ కవి స్మృతివనం అంతా కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారినట్టుగా తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆ కవికి సంబంధించినటువంటి స్మృతివనాన్ని శుభ్రం చేశారు. ఆ తర్వాత సోమనాథ కవికి క్షీరాభిషేకం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నిర్లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారని, పాలకుర్తి అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు పట్టింపు లేని ధోరణితో ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా బీఆర్ఎస్ మండల నాయకులు చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. గతంలో పాలకుర్తి నియోజకవర్గం కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చారని సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు గుర్తు చేశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే భూపాలపల్లి నియోజకవర్గంలోని పలు హాస్టళ్లను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సందర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మొగుళ్లపల్లి మండలంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జ్యోతిబా పులే బాలుర పాఠశాల, అదేవిధంగా కొరికిశాలలోని ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ పాఠశాలను వాళ్ళు సందర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్తిగా సంక్షేమ హాస్టళ్లన్నీ కూడా సంక్షోభంలో కూరుకుపోయాయని, అనేక సమస్యల్లో విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారని వాళ్ళు వెల్లడించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆహారం విషయంలోనే కావచ్చు, భద్రత కూడా విద్యార్థులకు సరిగా లేదని, కరెంటు వైర్లు వేలాడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు విద్య కొనసాగిస్తున్నారని, వెంటనే మరమ్మతులు చేయాలని, పాఠశాలల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే భూపాలపల్లి సింగరేణి ప్రాంతంలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పర్యటించారు. ఈ సందర్భంగా సింగరేణిలో ఉన్నటువంటి KTP1, KTP5 2 గనుల్లో ఆయన కార్మికులతో మాట్లాడిన సందర్భం కనిపిస్తూ ఉంది. వాళ్ళతో ముచ్చటించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి కార్మికుల కోసం అనేక సంక్షేమ ఫలాలు సంక్షేమ కార్యక్రమాలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారని ఈ సందర్భంగా మధుసూదనాచారి వ్యాఖ్యానించారు.